నాగ చైతన్య వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్న చైతన్య ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తిక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు నాగ చైతన్య. విరూపాక్ష మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్ లో తెరకెక్కబోతోంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ నాగ చైతన్యపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె చేసిన కామెంట్స్ ఏంటి? ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగ చైతన్య హీరోగా నిలబడడానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగ చైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు, కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా 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 తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కారణాలు తెలియదు, కానీ నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యను నా పక్కన హీరోగా ఊహించుకోలేనంటూ ఓ హీరోయిన్ చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. తాజాగా సారా అలీ ఖాన్ హీరో నాగ చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా రిజెక్ట్ చేశానని సారా అలీ ఖాన్ తెలిపింది. నాగ చైతన్యని బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి అతనితో నేను నటించలేనంటూ డైరెక్టర్స్ కి చెప్పిందంట. దీంతో ఆ సినిమాలో మరో హీరోయిన్ ను తీసుకున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.